జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ, శానిటరీ, పేషెంట్స్ కేర్ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని సెక్యూరిటీ, శానిటేషన్, పేషెంట్ కేర్ సిబ్బంది డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆసుపత్రి వద్ద ధర్నా నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ, శానిటరీ, పేషెంట్ కేర్ సిబ్బంది మంగళవారం జిల్లా కేంద్ర ఆసుపత్రి వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సెక్యూరిటీ, శానిటరీ, పేషెంట్ కేర్ సిబ్బంది మాట్లాడుతూ సకాలంలో వేతనాలు అందించకపోవడంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐలు జమ చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే వేతనాలు పెంచాలని కోరారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేపట్టినప్పుడల్లా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని అన్నారు. ఇప్పటికైనా తమ సమస్యలను దృష్టిలో ఉంచుకుని పెండింగ్ వేతనాలు చెల్లించడంతో పాటు పీఎఫ్ జమ, వేతనాలు పెంచాలని కోరారు. కార్యక్రమంలో చింతా లింగస్వామి, పర్వతం రామయ్య, యాదయ్య, భాస్కర్, నరేష్, లలిత, రువా, సీను, ఎల్లమ్మ, గంగా భవాని, రమేష్, శివ, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్ర జనరల్ హాస్పిటల్లో ఇక్కడ 3 కేటగిరీలుగా మేము పనిచేస్తున్నాం. సెక్యూరిటీ గార్డు, పేషెంట్ కేరు, శానిటేషన్ వర్కర్. మేము 3 కేటగిరీలో చేస్తున్నప్పటికీ మరి మాకు జీవో ప్రకారం 15,600 వచ్చేదానికి మరి ఇంతకుముందు 11,000 మాత్రమే ఇచ్చి 800, 900 మాత్రమే పిఎఫ్ వేసి మరి మమ్మల్ని అన్ని రకాలుగా చాలా శ్రమ చేపిస్తున్నప్పటికీ కూడా మళ్ళీ సీజనల్ వ్యాధుల్లో ప్రతి సందర్భంలో కూడా మేము రోగులకు సేవలు చేస్తున్నప్పటికీ మరి కొత్త కాంట్రాక్టర్ గత 7 నెలల కింద రావడం జరిగింది. మరి అప్పటి నుంచి 11,500 జీతం వేస్తాం, 1,500 పిఎఫ్ వేస్తామని చెప్పి మాతో మాట్లాడడం జరిగింది. అప్పటి నుంచి ఇంతవరకు 7 నెలల నుంచి మాకు పిఎఫ్ ఒక్క నెల కూడా వేయకుండా మరి వెయిటింగ్ లిస్టులో ఉంది, వేసినాం, మీకు చూయిస్తలేదనే ఈ రకంగా సాకులు చెప్పుకుంటూ ఎన్నోసార్లు ఒక 10 సార్లు అడిగినప్పటికీ కూడా ఈ రకంగా చెప్పుకుంటూ మరి మా పెండింగ్ కొంతమందికి 2 నెలలు 3 నెలలు జీతాలు కూడా ఆపుకుంటూ మరి మాకు ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. మరి మా పెండింగ్ జీతాలు కూడా పడకపోవడం కారణంగా నిన్న నుంచి ఈ హాస్పిటల్లో మేము చేసే పనులు, విధులు మొత్తం బహిష్కరించడం జరిగింది. మరి నిన్న కూడా సార్ వచ్చి 12 గంటల వరకు పెండింగ్ వేతనాలు వేస్తామన్నారు. మరి ఎలాంటి అధికారుల నుంచి స్పందన లేకపోవడం మరి చాలా విచారకరం. ఇది మేము ఎంత కష్టపడి చేసినప్పటికీ కూడా మా శ్రమని గుర్తించడం లేదు, మాకు ఇచ్చే పైసలు కూడా ఇవ్వడం లేదు. మరి జియో ప్రకారం గవర్నమెంట్ ఇచ్చిన జియో ప్రకారం కూడా ఇవ్వడం లేదు. అందులో 3,000, 4,000 కటింగ్ పెట్టుడు, మరి ఆ విధంగా ఒప్పుకున్నప్పటికీ కూడా అవి కూడా ఇవ్వడం లేకపోవడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి మరి అందరూ వచ్చి మా సమస్యలు పరిష్కరించే విధంగా మీరందరూ అధికారులందరూ, గవర్నమెంట్ కానీ ప్రతి ఒక్కరు, మరి ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ అందరూ వచ్చి మా సమస్యలు పరిష్కరించేంత వరకు ఇక్కడి నుంచి లేచేది లేదని ఈ సందర్భంగా మీకు విన్నవించుకోవడం జరుగుతుంది. ఈరోజు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో శానిటేషన్ వర్కర్సు, పేషెంట్ కేరు, సెక్యూరిటీ గార్డు వీళ్ళందరూ కూడా బయట వచ్చి కూర్చోవడం జరిగింది. వీళ్ళ సమస్య ఏంటంటే పిఎఫ్ జీతంలో నుంచి కట్ చేస్తున్నా కూడా పిఎఫ్ అనేది రావట్లేదు. 7 నెలలుగా పిఎఫ్ అనేది రాలేదు. తర్వాత గత ఆగస్టు మంత్ది, ఈ మంత్ది 2 నెలల శాలరీ కూడా పెండింగ్ ఉందని చెప్తున్నారు. సో అధికారులు త్వరగా స్పందించి వీళ్ళకి రావాల్సిన కనీస వేతనం కూడా రావట్లేదు. వీళ్ళకి కనీస వేతనం 16,000 ఉండాల్సిన కనీస వేతనము వీళ్ళకు 11,500 చొప్పున ఇస్తున్నారు. అది కూడా సరిగా సమయానికి రావట్లేదని చెప్తున్నారు. పని చేయించుకునేటప్పుడు మాత్రం బాగా పని చేయించుకుంటున్నారు, కానీ వేతనం ఇచ్చేటప్పుడు మాత్రం కాంట్రాక్టర్లు సరిగా వేతనాలు ఇవ్వట్లేదు. వీళ్ళకి రావాల్సినటువంటి పిఎఫ్ కూడా రావట్లేదనే ఉద్దేశంతో వీళ్ళందరూ బయటికి రావడం జరిగింది. సో వీళ్ళకి అధికారులు స్పందించి ఖచ్చితంగా వీళ్ళకి జరగాల్సిన న్యాయం జరిగేలాగా చర్యలు తీసుకోవాలని కాంట్రాక్ట్ని పిలిపించి వెంటనే మాట్లాడి వీళ్ళ సమస్య పరిష్కరించాలనే ఉద్దేశంతో వీళ్ళకి అందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం.